11 ఏప్రిల్ 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతౌ చైత్రమాసం కృష్ణపక్షం. తిథి నవమి రాత్రి 12:37 వరకు, ఉపరి దశమి. వారం శనివారం. నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 1:39 వరకు, ఉపరి శ్రవణం. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు: ఉదయం 5:55, సాయంత్రం 6:22 విజయవాడ, ఉదయం 6:03, సాయంత్రం 6:31 హైదరాబాద్. సూర్యరాశి మీనం, చంద్రరాశి మకరం. యోగం సిద్ధ సాయంత్రం 6:39 వరకు, ఉపరి సాధ్య. కరణం తైతుల మధ్యాహ్నం 12:01 వరకు, గరజి రాత్రి 12:37 వరకు, ఉపరి వణజి. సాధారణ శుభ సమయాలు: ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 5:50 వరకు. అమృతకాలం: ఉదయం 6:40 నుంచి 8:25 మరియు రాత్రి తెల్లవారుజామున 4:09 నుంచి 5:51 వరకు. అభిజిత్ కాలం: మధ్యాహ్నం 11:44 నుంచి 12:33 వరకు. వర్జ్యం: సాయంత్రం 5:55 నుంచి 7:37 వరకు. దుర్ముహూర్తం: ఉదయం 5:55 నుంచి 7:35. రాహుకాలం: 9:02 వరకు ఉదయం నుంచి 10:35 వరకు. గుళికా కాలం: ఉదయం 5:55 నుంచి 7:28 వరకు. యమగండం: మధ్యాహ్నం 1:42 నుంచి 3:15 వరకు. ప్రయాణశూల: తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 5:55 నుంచి 8:25 వరకు. సంగమకాలం 8:25 నుంచి 10:54 వరకు. మధ్యాహ్న కాలం 10:54 నుంచి రిపీట్. మధ్యాహ్న కాలం 10:54 నుంచి 1:23 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:23 నుంచి 3:53 వరకు. ఆబ్దికం తిథి చైత్ర బహుళ నవమి. సాయంకాలం 3:53 నుంచి 6:22 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:22 నుంచి 8:40 వరకు. రాత్రికాలం 8:40 నుంచి 11:45 వరకు. నిషీధి కాలం 11:45 నుంచి రాత్రి 12:31 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుంచి 5:08 వరకు. 11 ఏప్రిల్ 2026 శనివారం. రాశి ఫలాలు: మేషం అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలు కూడా ఉన్నాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది. వృషభం రుణదాతల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నత్తనాడుకన సాగుతాయి. చేపట్టిన పనులు కూడా వాయిదా పడవచ్చు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలగవచ్చు. ఆర్థికంగా కొంత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. మిథునం ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. సమాజంలో పరిచయాలు కూడా పెరుగుతాయి. కుటుంబ విషయమై ముఖ్య నిర్ణయాలు అమలు పరుస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కర్కాటకం చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా ఉండవచ్చు. చిన్ననాటి మిత్రుల కలయిక కూడా ఆనందం కలిగిస్తుంది. నూతన ధన వస్తు లాభాలు కూడా ఉంటాయి. నూతన వాహనం కూడా కొనుగోలు చేయవచ్చు. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. సింహం సన్నిహితులతో మాట పట్టింపులు ఉండవచ్చు. అవసరానికి ధన సహాయం అందుతుంది. ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోయే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో శ్రమ కూడా ఉంటుంది. ఆరోగ్య సమస్యల వలన చికాకులు ఉండవచ్చు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. కన్య ఇంటా బయట అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండకపోవచ్చు.
కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు కూడా పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా ఉండండి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. తుల, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహనయోగం కూడా ఉంది. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు ఆర్జించవచ్చు. ఉద్యోగమున అనుకూలత కూడా పెరుగుతుంది. వృశ్చికం, ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉండే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక సమస్యలు బాధిస్తాయి. ధనుస్సు, ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో పెద్దల ఆదరణ కూడా ఉంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. మకరం, వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు మందకుడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు కూడా పెరగవచ్చు. కుంభం, ఆర్థిక పురోగతి సాధిస్తారు. నూతన వస్త్ర లాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున జీతభత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది. మీనం, ఉద్యోగమున మీ పనితీరుకు గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు అనుకున్న విధంగా రాణిస్తాయి. చిన్ననాటి మిత్రులతో గృహంలో ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు నూతనోత్సాహంతో లాభాలు అందుకుంటాయి.